అందరికీ నమస్కారం. ఎస్వీఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్స్ స్వాగతం. మన తెలుగు ప్రాంతాలను ఏకం చేసి సుమారు 300 సంవత్సరాలు పరిపాలించారు కాకతీయ చక్రవర్తులు. అందులో దక్షిణ భారతదేశంలో తొలి మహిళా చక్రవర్తిగా కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమాదేవి గారు నిలిచారు. ఆమె ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణించారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నల్గొండ జిల్లా నకరేకల్ మండలం చందుపట్ల గ్రామ శివారులో ఒక శిలాశాసనం వెలుగు చూసింది. ఇది 13వ శతాబ్దపు తెలుగు లిపిలో ఉంది. చందుపట్ల గ్రామానికి చెందిన ఇంగ్లీష్ రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి, ఆయన సోదరుడు పాలెం డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ రంగాచారి మొదట ఈ శాసనాన్ని గుర్తించారు. చందుపట్ల గ్రామ శివారులో ముత్యాలమ్మ గుడి ఎదురుగా భూమిలో సగం కూరుకుపోయి రంగులు వేసి ఉన్న శాసనాన్ని వారు చూశారు. ఆ శాసనంపై ఉన్న భాషను అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేశారు, కానీ వారికి అర్థం కాలేదు. తమ ఊరి శివారులో ఒక శాసనం ఉంది, దానిని బయటకు తీస్తే అనేక విషయాలు తెలిసే అవకాశం ఉందని వారు భూగర్భ శాస్త్రవేత్తలకు లేఖ రాశారు. ఆ విషయం భూగర్భ శాస్త్రవేత్తలకు సంబంధం లేకపోవడంతో వారు ఆ లేఖను పక్కన పడేశారు. ఆ తర్వాత 1970లో పురావస్తు శాస్త్రవేత్తలకు రంగాచారి లేఖ రాశారు. దీంతో ఆనాటి పురావస్తు శాఖ ఏడి పరబ్రహ్మచారి చందుపట్లకు వచ్చి ఆ శిలాశాసనాన్ని చదివి వెళ్ళిపోయారు. కానీ ఆ విషయాన్ని ఆయన బయటపెట్టలేదు. వరంగల్ కేంద్రంగా పరిపాలించిన రుద్రమాదేవి తమ సైనికులతో కలిసి శత్రు సైన్యంపై యుద్ధబేరి మోగించి వరంగల్కు డొంకదారిలో చందుపట్ల మీదుగా వెళ్తుండగా శత్రువులు మూకుమ్మడిగా దాడి చేశారు. వారితో జరిగిన యుద్ధంలో అంబదేవుడి చేతిలో రాణి రుద్రమాదేవి గారు వీరమరణం చెందినట్లు తెలుస్తుంది. అప్పుడు ఆమె వయసు దాదాపు 80 సంవత్సరాలు ఉంటుందని అంచనా. చూడండి, ఈ ముత్యాలమ్మ గుడి వద్దనే ఈ గ్రామ శివారులో 1960లో ఆ శిలాశాసనం వెలుగు చూసింది. మనం ఈ శిలాశాసనాన్ని గమనించినట్లయితే ఇక్కడ కొన్ని గుర్తులున్నాయి. అవేంటంటే ఇక్కడ చంద్రుడు, సూర్యుడు మరియు శివుడు, నంది, అశ్వము. ఈ గుర్తులను గమనించినట్లయితే రాణి రుద్రమాదేవి గారు ఇక్కడే శివైక్యం పొందినట్టు తెలుస్తుంది మనకి. శిలను గమనించినట్లయితే ఇక్కడ రాణి రుద్రమాదేవి గారు గుర్రంపై స్వారీ చేస్తున్నట్టు ఉంది. అదేవిధంగా ఇంకొక శిల, ఈ శిలను గమనించినట్లయితే ఇక్కడ గుర్రం దిగాలుగా, ఆమె విగత జీవిగా ఉంది. ఈ రెండు శిలాలను బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఇక్కడే మరణించారని. కాకతీయ మహారాణి రాణి రుద్రమాదేవి, ఆమె సేనాని మల్లికార్జున నాయనిం గారు 1289 నవంబర్ 27న జరిగిన యుద్ధంలో వీరమరణం పొందినట్లు ఈ శిలాశాసనం చెబుతుంది. చందుపట్ల గ్రామానికి చెందిన కాకతీయ సైనికుడు పువ్వుల ముమ్మడి ఈ శిలాశాసనాన్ని వేయించినట్లు తెలుస్తుంది మనకి. కాకతీయ రాజులకు ప్రతి గ్రామంలో సైనికులు ఉండేవారు. అందులో చందుపట్ల గ్రామానికి చెందిన వారు కూడా సైనికులుగా పనిచేసేవారు. ఈ శిలాశాసనం బయటపడిన తర్వాత చందుపట్ల గ్రామానికి చెందిన వివేకానంద యువజన మండలి సభ్యులు శాసనాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించారు. గ్రామ శివారులో ముత్యాలమ్మ గుడి ఎదురుగా భూమిలో సగం కూరుకుపోయిన శిలాశాసనాన్ని ఎలాగైనా ప్రపంచానికి తెలియజేయాలని సంకల్పించారు. 2012లో అప్పటి కలెక్టర్ ముక్తేశ్వరరావును కలిసి తమ గ్రామ శివారులో ఒక శిలాశాసనం ఉందని, దాన్ని పరిశీలించాలని వివేకానంద యువజన మండలి సభ్యులు వారు కోరారు. ఆయన శిలాశాసనం ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి రాణి రుద్రమాదేవి విగ్రహ ఏర్పాటుకు SBI ద్వారా 13 లక్షలు మంజూరు చేయించారు. దీంతో 10 అడుగుల ఎత్తైన రాణి రుద్రమాదేవి కాంస్య విగ్రహం ఇక్కడ ఏర్పాటైంది. కాకతీయ సప్తాహం 2022 ఉత్సవాల్లో చందుపట్ల గ్రామాన్ని చేర్చారు. కానీ వర్షాల వల్ల ఈ గ్రామంలో ఉత్సవాలు రద్దయ్యాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై గారు కూడా రుద్రమాదేవి మరణ శిలాశాసనాన్ని దర్శించుకొని నివాళులర్పించారు. రాణి రుద్రమాదేవి మరణించిన ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని చందుపట్ల గ్రామస్తులు, వివేకానంద యువజన మండలి సభ్యులు కోరుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ఎస్వీఎస్ గోల్డెన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.